ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక. నేటి దిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే మొదటి దావీదు కీర్తన 2-3 చరణాలను మనము గనక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాడు నీటి కాలువ ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదుగుదల విషయంలో మనము ఒక నూతనమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఫలములో మనము నిత్యము కూడా నిలిచి ఉండే వారముగా ఉండాలని దేవుని యొక్క మాటలు మనకు తెలియపరచబడుతూ ఉన్నాయి. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే దినము ఆత్మీయమైనటువంటి ఎదుగుదలలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు అనేక సార్లు మీరు ఫలించే వారిగా ఉండాలి, మీరు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలా మనము ఫలించగలం? యోహాను సువార్త 15వ అధ్యాయము 1-17 వచనాలను గనక మనం ధ్యానించినట్లయితే యేసు ప్రభువులో నిలిచి ఉండుటయే మనము ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ఒక చక్కటి నిదర్శనమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇజ్రాయేలు వారు రక్షకుడైనటువంటి దేవునిలో నిలిచి ఉండలేదు కనుకనే వారు ఫలభరితమైన జీవితాన్ని అనుభవించలేకపోయారు. కానీ ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉన్నామా లేదా అని అనుదినము ఫలించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. చాలాసార్లు అనేకమైనటువంటి ప్రసంగాలు మనం విని ప్రభు కొరకు నిలబడటానికి మనము తీర్మానం చేసుకుంటూ ఉంటాం. కానీ చివరి వరకు కూడా ఆ తీర్మానంలో మనము నిలిచి ఉండలేం. అందుకనే మన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైనటువంటి శ్రమలు మనము అనుభవిస్తూ ఉన్నాం. ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక అద్భుతమైన మాటను మనం అక్కడ 7వ వచనంలో మనం చూస్తూ ఉండవచ్చు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. ఎంత గొప్ప విషయమో! ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం వలన మనకు ఏది కావాలన్నా సరే మనము ప్రభుని అడిగేవారముగా ఉన్నాం. మనం అడగటం మాత్రమే కాదు, ఆయన దానిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీవు తీర్మానం చేసుకుని దేవుని యందు నిలిచి ఉండలేకపోతున్నావేమో, నీవు తీర్మానం చేసుకుని రోజు ప్రార్థన చేసుకుని బైబిల్ చదవలేకపోతున్నావేమో, నీవు ఈరోజే అనుకూలమైన సమయం. నిర్ణయం తీసుకో. ప్రభా, నీ కొరకు నేను నిలబడతాను, నీ కొరకు నేను ఫలభరితమైన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభా. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రార్థన చేస్తావో నీవు కావలసినవన్నీ కూడా ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు నీకు చేస్తున్నటువంటి వాగ్దానం అది. అందుకనే ఆలస్యం చేయకు. దినము కూడా నూతనమైన ఫలమును ఫలించే వారముగా ఉండినట్లుగా దేవుడు మనకు సహాయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మీ వాక్యం పట్ల ఫలించినట్లు ప్రభా మీరు మాకు సహాయం దయచేయండి. ఇంతవరకు అనేక సందర్భాలలో మేము నిర్లక్ష్యంగా ఉన్నామని నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాము. ఈరోజు నాయనా మా జీవితాలను మీకు సమర్పిస్తున్నాం. ఫలభరితము లేనటువంటి జీవితాన్ని మా నుంచి తీసివేసి కాల్చివేసి మా నుండి దూరపరచమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎన్నటెన్నటికి
మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఎల్లకాలము మీతోనే ఉండేటువంటి గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహించండి. ఈరోజు మీరు మాకు చేస్తున్న వాగ్దానమును బట్టి మీకు వందనాలు. మేము అడుగుతున్నవన్నీ కూడా మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.